జనగామ జిల్లాలో కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెంబర్తి దగ్గర జనగామ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానితంగా ఉన్న ఒక ఆటోలోని వ్యక్తులను పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలో వారి దగ్గర నుంచి ఒక ఇనుప పెట్టె లభ్యమైంది. పెట్టె గురించి ఆరా తీశారు. ఆకాశం నుంచి ఉల్కలు తెగిపడినప్పుడు దొరికిందని చెప్పి అమ్మే ప్రయత్నం చేశారు. ఇది అద్భుతమైన పెట్టె, ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని నమ్మించారు. 5 నుంచి 10 కోట్లకు విక్రయించేందుకు వెళ్తున్నట్లు ముఠా సభ్యులు తెలిపారు. సాంకేతికత ఉపయోగించి పెట్టెలో నుంచి నిప్పు రవ్వలు చిమ్మే విధంగా తయారు చేశారని ఏసీపీ దామోదర్ రెడ్డి తెలిపారు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు ప్రజలు నమ్మకూడదన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టె పిడుగులు పడ్డప్పుడు వచ్చే మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ తోటి తయారు చేసినటువంటి పెట్టె. ఆ పెట్టెకి కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి. ఆ పెట్టె ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్లకు అదృష్టం కలిసి వచ్చేసి కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తాయని చెప్పని ప్రజల్ని వీళ్ళ మాయమాటలతో నమ్మించి మోసం చేసి దాన్ని ఆ నమ్మిన వాళ్ళకు అంటగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పారు. ఈ వరంగల్ జిల్లాలో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర పెట్టని 50 కోట్లకు మేము కొంటామని చెప్పని అడిగారట. అడిగితే ఆ పెట్టని అమ్మేద్దామని చెప్పని దాన్ని తీసుకొని రావడం జరిగింది. చాలామంది ఈ విధంగా అమాయకంగా ఇటువంటి నేరస్తుల యొక్క వలలో పడి మోసపోవడం